शुक्लां ब्रह्म विचारसार परमामाद्यां जगद्व्यापिनीं वीणा पुस्तकधारिणीं अभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। ఆగస్టు మాసం ఆషాఢ కృష్ణ తదియ శనివారం నుండి శ్రావణ కృష్ణ తదియ సోమవారం వరకు ఉంటున్నది. అయితే ఈ ఆగస్టు మాసంలో గ్రహస్థితికి అనుకూలంగా అంటే గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. ఈ ఆగస్టు మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితిని గనక చూసినట్టయితే సూర్యుడు 17వ తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం సింహరాశిలోకి ప్రవేశించి మాసాంతం కూడాను సింహరాశిలో ఉంటున్నాడు. ఇక కుజుడు 2వ తారీఖు నుండి మాసాంతం వరకు కూడాను మిథున రాశిలో ఉంటున్నాడు. బుధుడు 5వ తారీఖు వరకు మిథున రాశిలో ఉన్నాడు. 5 నుండి 22 వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. 22వ తారీఖు తర్వాత సింహరాశిలోకి ప్రవేశించి మాసం చివరి వరకు కూడాను సింహరాశిలో ఉంటున్నాడు. ఇక గురువు కర్కాటక రాశిలో ఉచ్చ స్థానంలో సంచరిస్తున్నాడు. శుక్రుడు ప్రారంభం నుండి 1వ తారీఖు నుండి కూడాను కన్యా రాశిలో సంచరిస్తున్నాడు. శని మీనరాశిలో వక్రరీత్యా సంచరిస్తున్నాడు ఈ మాసంలో. రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా ముఖ్యమైనటువంటి 9 గ్రహాల యొక్క సంచారము ఈ రాశుల్లో జరుగుతుంది ఈ ఆగస్టు మాసంలో. అయితే ఈ సంచారము రాశుల వారీగా ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతుంది, ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఏ ఏ విషయాలలో మనం జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ ఏ విషయాలలో మనకు మంచి ఫలితాలు కలుగుతాయి, ఒకవేళ ప్రతికూలమైనటువంటి స్థానాలలో గ్రహాలు ఉన్నట్టయితే మనము ఏమి పరిహారాలు చేసుకోవాలి అనేటువంటి అన్ని విషయాలను కూడాను కూలంకషంగా మనము తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఆగస్టు మాసంలో ముఖ్యంగా మహిళలకు, వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ఈ ఆగస్టు మాసం ఎలా ఉంటుంది, ఈ ముఖ్యమైనటువంటి గ్రహాల యొక్క సంచారం మూలకంగా ఎలాంటి ఫలితాలు ఉంటాయి, మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అనే విషయాన్ని మనం కనుక చూసినట్టయితే సూర్యుడు 3, 4 స్థానాలలో సంచరిస్తున్నాడు. 3వ స్థానంలో సంచారం చాలా అనుకూలంగా ఉంటుంది, మంచి ఫలితాలను ఇస్తాడు. ఇక చతుర్థంలోకి ప్రవేశించగానే కొన్ని ఇబ్బందులను ఇస్తాడు, ప్రతికూలమైనటువంటి స్థానం గనక. ఇక కుజుడు 2వ స్థానంలో ప్రతికూలంగా సంచరిస్తున్నాడు. బుధుడు 2, 3, 4 స్థానాలలో అనుకూలంగా ఉన్నాడు. శుక్రుడు 5వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. గురువు 3వ స్థానంలో విక్రమ స్థానంలో ఉన్నాడు, ఉచ్చస్థుడై ఉన్నాడు. కాబట్టి గురువు గోచార రీత్యా ప్రతికూలమైనప్పటికీ ఉచ్చ స్థాయి లోపల అంటే ఉచ్చ రాశి లోపల సంచరిస్తున్నాడు గనక కొంత మనకు మంచి ఫలితాలను ఇచ్చే అవకాశం ఒక పక్కన ఉంది. శనీశ్వరుడు ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నాడు, లాభస్థానం. ఇది చాలా అనుకూలమైనటువంటి స్థానం. రాహువు 10వ స్థానంలో ఉన్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. కేతువు అర్ధాష్టమ స్థానంలో ఉన్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. ఈ స్థానాలన్నింటినీ కూడాను మనము క్రోడీకరించి నెట్టి ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం కనుక చూసినట్టయితే 17వ తారీఖు వరకు మీరు చాలా ధైర్యంతో, సాహసంతో నిర్ణయాలు తీసుకుంటారు. ప్రయాణాలు చాలా అనుకూలిస్తాయి. ప్రయత్నపూర్వకంగా మీరు చేసేటువంటి పనుల లోపల చాలా ప్రోగ్రెస్ కనబడుతుంది, సంతృప్తిగా ఉంటారు. ఇక 17వ తారీఖు తర్వాత సూర్యుడి యొక్క మార్పు జరుగుతుంది గనక
ఇంటి లోపల పనుల మూలకంగా మహిళలకు ముఖ్యంగా ఒత్తిడి, ప్రెషర్ పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అదనపు బాధ్యతలు, కుటుంబ సభ్యులు రావడము, ఆత్మీయులు రావడము, బంధువుల రాకతో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక మాట విషయం లోపల మీరు జాగ్రత్త పడాలి. అనవసరమైనటువంటి మాటలు మాట్లాడకుండా, ఎదుటి వాళ్లను హర్ట్ చేసేటువంటి విధంగా మాట్లాడకుండా, ఎదుటి వాళ్లను సంతృప్తి పరుస్తూ ఆ సమయానికి వాళ్ళను సంతోషపరిచి మీరు పనులు నెరవేర్చుకోవడానికి ప్రయత్నాలు చేయండి. అంటే మాట లోపల కఠినత్వం ఉండకుండా మృదువుగా మీరు మాట్లాడడము ఈ మాసంలో చాలా అవసరము. కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులతో మీరు చర్చించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఇకపోతే ఆర్థికపరమైనటువంటి స్థితి మీకు అనుకూలంగానే ఉంటుంది. డబ్బు ఉంటుంది చేతిలో, సేవింగ్స్ పై మనస్సు నిలుపుతారు, పొదుపు పథకాలతో మీరు ముందుకు వెళతారు. ఇకపోతే ఒప్పందాలు, వ్యాపారంలో ఉన్నటువంటి మహిళలు ఒప్పందాలు చేసుకునేటువంటి సమయం లోపల కొంత జాగ్రత్తగా ఉండండి. కమ్యూనికేషన్ పనులు కలిసి వస్తాయి. ఇకపోతే వాహనము కొనుగోలు చేయడము, వాహనానికి సంబంధించినటువంటి ఉపకరణాలను కొనడము, అలాంటి యోచనలో మీరు ఉండే అవకాశాలు బాగా ఉన్నాయి. ఇకపోతే ముఖ్యంగా గురువు 3వ స్థానంలో, విక్రమ స్థానంలో, సోదర స్థానం లోపల సంచరిస్తున్నాడు, ఉచ్చస్థుడై ఉన్నాడు. కాబట్టి కొన్ని విషయాలలో మీకు ఆటంకాలు వచ్చినప్పటికీ నెమ్మదిగా మీకు ప్రోగ్రెస్ అనేటువంటిది ఈ మాసంలో కనబడుతుంది. ప్రేమ వ్యవహారాలు, సంగీత, సాహిత్య, సినిమా రంగాలలో ఉన్నటువంటి వారికి బాగా అనుకూలిస్తుంది. సంతానం ద్వారా మీరు ఆనందాన్ని పొందేటువంటి సమయము ఈ మాసం. ముఖ్యంగా 11వ స్థానం లోపల శని మూలకంగా దీర్ఘకాలికమైనటువంటి లాభాలపై మీరు మనస్సు పెడతారు. అంటే తాత్కాలికమైనటువంటి ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఇప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే దీర్ఘకాలం లోపల మనకు ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయం పైన మనస్సు నిలుపుతారు. తదనుగుణంగా అనుభవజ్ఞుల యొక్క సహాయ సహకారాలు తీసుకుంటారు, పెద్దల సలహాలతో ముందుకు వెళతారు. ఇకపోతే చేస్తున్నటువంటి ఉద్యోగంలో మార్పులు కానివ్వండి, లేదా బదిలీలు కానివ్వండి జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే కొత్త అవకాశాలు కూడాను మీకు ఈ సమయం లోపల అందుతాయి. ఇంటి లోపల ప్రశాంతత కొరకై మీరు ప్రయత్నాలు చేస్తారు. అనవసరమైనటువంటి చర్చలు ఇవి లేకుండా ప్రశాంత వాతావరణానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఇక ఉద్యోగం చేస్తున్నటువంటి మహిళలకు కూడాను ఈ మాసం లోపల ప్రమోషన్కు సంబంధించినటువంటి ఇంటర్వ్యూలు కానివ్వండి, ప్రమోషన్కు సంబంధించినటువంటి చర్చలు అధినాయకులతో, యాజమాన్యంతో జరిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. వ్యాపారం చేస్తున్నటువంటి మహిళలకు కూడాను కొత్త కస్టమర్లు ఏర్పడము, కొత్త వ్యాపారాన్ని మీరు ప్రారంభించాలి అనేటువంటి మనస్తత్వంతో మీరు ముందుకు వెళతారు. అయితే కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. కుటుంబంలోకి కొత్త వ్యక్తులు రావడము, తద్వారా మీకు పని భారం పెరగడం అనేటువంటిది ఈ మాసంలో కనబడుతుంది. మహిళలకు ముఖ్యంగా వివాహాది శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఇకపోతే సంతానం కొరకై ప్లానింగ్లో ఉన్నటువంటి వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడం ఈ మాసంలో చాలా అవసరము. ఆరోగ్యం నిలకడగానే ఉంటుంది. విద్యార్థినులకు ఈ మాసం బాగా కలిసి వస్తుంది. కొంత మీరు ఎఫర్ట్స్ పెట్టినట్టయితే మీ లోపల అంతర్లీనంగా ఉన్నటువంటి ఆ క్రియేటివ్ నేచర్ అనేటువంటిది బయటకు వస్తుంది. తద్వారా మీరు మంచి ఫలితాలను పొందేటువంటి అవకాశం ఉంది. దీన్ని సద్వినియోగపరచుకోండి, శుభ ఫలితాలను పొందుతారు. గ్రహస్థితి ప్రతికూలంగా ఉన్నప్పుడు మనము కొన్ని ఇబ్బందికరమైనటువంటి ఫలితాలను పొందే అవకాశం బాగా ఉంటుంది కనుక వాటిని నియంత్రించుకోవడానికి, దుస్థానాల మూలకంగా కలిగేటువంటి ఫలితాలను తగ్గించుకోవడానికి పరిహారాలు చేసుకోవడం చాలా మంచిది. పరిహారము అనంటే మనం ఏం చేయాలి? ఏ గ్రహనైతే మనకు ప్రతికూలంగా సంచరిస్తున్నాడో ఆ గ్రహానికి సంబంధించినటువంటి పరిహారము అంటే దానము,
స్తోత్ర పారాయణము చేసుకోవడం చాలా ముఖ్యం. సూర్యుడు ప్రధానమైనటువంటి గ్రహము. అన్ని రకాలుగా మనకు అన్నిటి మీద కూడాను ఆ సూర్యుడి యొక్క ఎఫెక్ట్ ఉంటుంది. ప్రధానంగా ఆరోగ్య ప్రదాత, భాస్కరాదిచ్చేతన్నారు. ఆరోగ్యం అనేటువంటిది సూర్యుడి మూలకంగా కలుగుతుంది. ఆరోగ్యము అన్నిటిపైన కూడాను ఇండైరెక్ట్గా ప్రభావాన్ని చూపిస్తుంది గనక సూర్యుడు ఒకవేళ మన రాశి ప్రకారంగా ప్రతికూలంగా సంచరించినట్టయితే సూర్య భగవానుని ప్రీతి చేసుకోవడానికై ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలి. సూర్యుడి కొరకై మనం ఏం చేయాలి? ప్రథమంగా ఉదయం పూట లేచి సూర్య నమస్కారాలు చేయడము, సూర్యుడికి అర్ఘ్య ప్రదానము చేయడము, ఆదిత్య హృదయము పారాయణం చేసుకోవడము, 12 సార్లు సూర్యుడికి నమస్కారం చేసుకోవడము, భూమికి నమస్కారం చేసుకోవడము, సూర్యుడికి సంబంధించినటువంటి మూలమంత్రము జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకున్నట్టయితే మీకు ఆరోగ్య సమస్యలు లేకుండా ఉంటాయి. ఆరోగ్యం బాగా ఉన్నట్టయితే మీరు అద్భుతాలను సృష్టించేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సూర్యుడిని మీరు ప్రీతి చేసుకోవడం చాలా ముఖ్యం. ఇక రెండవది అంగారకుడు, కుజుడు. మన లోపల అనవసరమైనటువంటి ఉద్రేకాన్ని, ఆవేశాన్ని ప్రతికూలంగా సంచరిస్తున్నటువంటి సమయంలో క్రియేట్ చేస్తాడు కనుక ఆ అంగారకుడిని ప్రీతి చేసుకోవడానికై మీరు సుబ్రహ్మణ్య స్వామిని కొలవడం చాలా ముఖ్యం. సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళండి. అంగారకుడికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంచన సన్నిభం కుమారం శక్తిహస్తంచ మంగళం ప్రణమామ్యహం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. ఇక గురువు ప్రధానమైనటువంటి గ్రహము, అన్ని విషయాలను ప్రభావితం చేసేటువంటి గ్రహము. మనము అనుకున్నటువంటి కోరికలను మనకు కలిగించేటువంటి గ్రహం గనక ప్రతికూలంగా ఉన్నప్పుడు గురు భగవానుని ప్రీత్యర్థమై తల్లిదండ్రులను సేవించడము, దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయడము, దత్తాత్రేయ స్వామి దేవాలయానికి వెళ్ళడము, గురు చరిత్ర పారాయణం చేసుకోవడము, దేవానాంచ ఋషీణాంచ గురుంకాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతిం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక శనైశ్చరుడు ప్రధానమైనటువంటి గ్రహము, ఎక్కువ రోజులు ఒక రాశిలో సంచరించేటువంటి గ్రహము కనుక ఆ గ్రహం యొక్క ప్రభావం కూడాను మనకు చాలా ఉంటుంది. కనుక దుస్థానంలో సంచరిస్తున్నటువంటి సమయం లోపల శనికి సంబంధించినటువంటి మూలమంత్రం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. ఆంజనేయ స్వామి మూలకంగా, ఆయన యొక్క అనుగ్రహం మూలకంగా మీ లోపల భయభ్రాంతులు లేకుండా ధైర్యము, బుద్ధి, బలము ఇవన్నీ కూడాను మీకు సమకూరుస్తాడు. కాబట్టి ఆంజనేయ స్వామి, తప్పకుండా ఆంజనేయ స్వామిని దర్శించుకోండి. హనుమాన్ చాలీసా చదువుకోండి. ఇక రాహువు చాలా రోజులు ఒక రాశిలో ఉండేటువంటి గ్రహము. రాహు మూలకంగా మీకు మనిషి లోపల ఒక అసంతృప్తి అనేటువంటిది వస్తుంది. మనం ఏది చేసినప్పటికీ ఫలితము మనకు రాదేమో అనేటువంటి ఒక భయాన్ని, ఆందోళనను క్రియేట్ చేసేటువంటి గ్రహము రాహువు. కాబట్టి రాహువును ప్రీతి చేసుకోవాలి దుస్థానంలో సంచరిస్తున్నటువంటి సమయంలో. కనుక రాహు కొరకై అమ్మవారిని సేవించండి, అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి, దుర్గామాతను కొలవండి, దుర్గా సప్తశ్లోకిని ప్రతినిత్యం కూడాను మీరు పారాయణం చేసుకోండి. మహిళలకు ముఖ్యంగా దుర్గా అమ్మవారికి సంబంధించినటువంటి ఈ దుర్గా సప్తశ్లోకి మీరు ప్రతినిత్యము పారాయణం చేసుకున్నట్టయితే అమ్మవారికి సంబంధించినటువంటి అనుగ్రహము మీకు కలుగుతుంది. అన్ని రకాలుగా ఇబ్బందులు, భయము, ఆందోళన, పిల్లల విషయంలో, భర్త విషయంలో, కుటుంబం లోపల ప్రశాంతత ఇవన్నీ కూడాను మీకు కలుగుతాయి గనక
సప్తశ్లోకి పారాయణం ప్రతినిత్యం కూడాను మహిళలు చేసుకోండి. తప్పకుండా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా గణపతిని స్మరించండి, గణపతి దేవాలయానికి వెళ్ళండి. సంకష్టహర చతుర్థి అనేటువంటిది ప్రతి మాసం లోపల పౌర్ణిమ తర్వాత 4వ రోజున వస్తుంది. ఆ రోజు మీరు ఉదయం నుండి చంద్రోదయం వరకు ఉపవాసము ఉండి గణపతిని సేవించి చంద్రోదయం అయిన తర్వాత మీరు భుజించినట్టయితే ఆ విఘ్న నాయకుని యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. పనుల లోపల ఆటంకాలు లేకుండా మిమ్మల్ని కాపాడతాడు. ఇవి మీరు ఆచరించండి, సత్ఫలితాలను పొందుతారు. శుభం.